హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి అయితే తీసుకురావడం జరిగింది. సో దాంతోపాటుగా ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇంకా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా మీకు తెలంగాణ కల్చర్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్, టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్. ఇంకా దాంతోపాటుగా మంత్లీ వైజ్గా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకు లాస్ట్ మంత్ ఏప్రిల్ పీడిఎఫ్ కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఉండేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలోనే టీఎస్ టెట్ అని చెప్పేసి మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ సమాయత్తం అవుతుంది. ఏడాదికి ఒకసారి నిర్వహించాలనేటువంటి నిబంధన ప్రకారం జూన్ లోపే మరో టెట్ పెట్టాలని యోచిస్తుంది. ఈ క్రమంలో టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 4 ఏళ్ల తర్వాత గత ఏడాది జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించారు. సో టెట్ పేపర్ 1కు 3,51,000 మంది అప్లై చేస్తే దీంట్లో 1,04,000 మంది, అదేవిధంగా పేపర్ 2కు 2,77,000 మంది దరఖాస్తు చేస్తే 1,24,000 మంది క్వాలిఫై అయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. సో అప్పట్లోనే టెట్ ఫలితాలు వచ్చాక టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు పోస్టులను భర్తీ చేయలేదంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రతి ఏటా టెట్ నిర్వహించాలని సర్కారు గతంలో నిర్ణయం తీసుకోగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి విద్యాశాఖ భావిస్తున్నట్లు ఇక్కడ మనకు టెట్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ. సో టెట్ను త్వరలోనే నిర్వహిస్తామని చెప్పేసి విద్యాశాఖ చెప్తున్నట్లు ఒక అప్డేట్ మన వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో టెట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ TSPSC నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. వెబ్సైట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష హాల్ టికెట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష హాల్ టికెట్లను TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు మనకు TSPSC సెక్రటరీ అనితా రామచంద్ర తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ ఈ నెల 19 అయితే కండక్ట్ చేయబోతున్నారు. 19న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్య పేపర్ 1, అదేవిధంగా 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు పరీక్ష అనేది కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో జరుగుతుందని చెప్పేసి తెలిపారు. సో సైట్లో ఉన్నటువంటి మాక్ టెస్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో TSPSC వెబ్సైట్లో మీకు మాక్ టెస్ట్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు మాక్ టెస్ట్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు ఆల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ టికెట్ లింక్ కూడా మనకు యాక్టివేట్ అయింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే గురుకుల అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో రాష్ట్రంలోని 12 BC స్టడీ సర్కిల్లో శిక్షణ కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో డిగ్రీ, BEd మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని. సో వివరాలకు ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. సో వీటిని సంప్రదించాలని చెప్పేసి సూచించారు. సో ఎవరైనా గురుకుల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. BC స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు. సో మీకు డిగ్రీలో, అదేవిధంగా BEdలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా దీనికి సంబంధించి ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మరొక అప్డేట్, సేమ్ అప్డేట్ ఇక్కడ ఈనాడులో కూడా ఇచ్చారు. సో గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు BC స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే అగ్నివీరులకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. వయో పరిమితిలో సడలింపు. సో అగ్నివీరులకు రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 2 అంచెల్లో 15% రిజర్వేషన్లు లభించనుంది. సో దీంతోపాటు వయో పరిమితిలో సడలింపు ఇస్తారు. దేహదారుణ్య పరీక్షల నుంచి వారికి మినహాయింపు ఉంటుందంటే ఇక్కడ చూడవచ్చు. సో దివ్యాంగులు, మాజీ సైనికులు, యాక్టివ్ అప్రెంటిస్షిప్ కోర్సు పూర్తి చేసిన వారితో సమానంగా లెవెల్ 1లో 10%, అదేవిధంగా లెవెల్ 2 అంతకు మించి నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు అగ్నివీరులకు కల్పిస్తారు. సో తొలి బ్యాచ్ వారికి 5 ఏళ్ళు, తర్వాత బ్యాచ్ వారికి 3 ఏళ్ల చొప్పున సడలింపు ఇస్తారు. సో 4 ఏళ్ల అగ్నివీరులుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని
మనకు జనరల్ మేనేజర్ రైల్వే బోర్డు లేఖ పంపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో అగ్నివీరులకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 14న గ్రూప్ 1 గ్రూప్ 2 ఉచిత అవగాహన సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 21st సెంచరీ ఐఎస్ అకాడమీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో నిర్వహించున్నటువంటి గ్రూప్ 1 కావచ్చు గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సో ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో 21st సెంచరీ వాళ్ళు అయితే దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెల 14వ తేదీన సో దీనికి అటెండ్ కాండి. సో ఉదయం 10 గంటల నుంచి అశోక్ నగర్లో ఉన్నటువంటి అకాడమీలో సో దీన్ని కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభలో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఇటువైపు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించి నిష్పత్తి అనేటువంటి టాపిక్ పైన కొన్ని ఇక్కడ ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఉంది. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఇచ్చారు. సో కాపాడిన కావేరి సహాయపడిన దోస్త్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో మీరు ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ డైలీ డిస్కస్ చేస్తున్నాం కనుక సో ఇటువంటి బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో వీటిని మీరు ఈనాడు న్యూస్ పేపర్ను డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నుంచి దీన్ని తీసుకోండి. చాలామంది డైరెక్ట్గా ఈనాడు ప్రతిభ అని చెప్పేసి టైప్ చేస్తున్నారు గూగుల్ సెర్చ్లో. అట్లయితే మీకు ఇది రాదు. సో మీరు ఈనాడు న్యూస్ పేపర్ డైలీ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దానిలోనే ఇది మనకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 16 నుంచి దోస్త్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 20 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, జూలై 17 నుంచి తరగతులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. డిగ్రీలో మొత్తం సీట్లు వచ్చేసి 3,86,000, గత ఏడాది కంటే 84,000 తగ్గుదల. ఈసారి కొత్తగా 4 ఏళ్ల బీఎస్సీ ఆన్సర్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అని చెప్పి ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దోస్త్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ ఇది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీకు కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కేరళలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. దేశంలోనే తొలిసారిగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో పోలీసుల ద్వారా డ్రోన్ నిఘా వ్యవస్థను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ కుమార్ గురువారం ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ సందర్భంగా రాష్ట్రంలో 20 జిల్లాల పోలీసులకు ఒక్కొక్క డ్రోన్ అందించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి డ్రోన్ పైలట్లకు లైసెన్స్ల పంపిణీ చేశారు. సో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి యాంటీ డ్రోన్ సాఫ్ట్వేర్ను ఆవిష్కరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్, మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో ఈ పోలీసులకు డ్రోన్ ఇచ్చేటువంటి వ్యవస్థను ఏ రాష్ట్రం తీసుకొచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి, మనకు కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకు నేరుగా అడుగుతారు. ఇటీవల కేరళ చాలా విషయాల్లో వార్తల్లో ఉంటుంది. సో అట్లా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఒక దగ్గరగా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈజీగా మీకు గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే తెలంగాణ చరిత్ర పరిశోధన పుస్తకాల ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో ప్రముఖ చరిత్ర పరిశోధకుడు శ్రీ రామోజు హరగోపాల్ రచించినటువంటి తొలుచు వాండ్రు అదేవిధంగా తెలంగాణ చరిత్ర తోవలో అనేటువంటి ఈ 2 పుస్తకాలను రాష్ట్ర పర్యాటక పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన చరిత్ర ఎంతో ఉందని చరిత్ర పరిశోధకుల బృందం ఈ ప్రాంతంలోని చరిత్రపై లోతైనటువంటి అధ్యయనం చేయాలని మంత్రి కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 2 పుస్తకాలను ఎవరు రచించారని చెప్పేసి అడుగుతాడు. సో శ్రీ రామోజు హరగోపాల్ రచించిన పుస్తకాలని చెప్పేసి గుర్తుంచుకోండి. తొలుచు వాండ్రు అదేవిధంగా తెలంగాణ చరిత్ర తోవలో అని చెప్పేసి ఈ 2 పుస్తకాలు ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతాడు. సో వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ స్థాయిలో సింగరేణికి గ్లోబల్ రెయిన్బో అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో సింగరేణి సంస్థకు జాతీయ స్థాయిలో మరో అవార్డు లభించింది. అత్యుత్తమైనటువంటి జియో మైన్టెక్ గ్లోబల్ రెయిన్బో అవార్డును సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం అందుకున్నారు. సో దీంతోపాటు ఉత్తమ డైరెక్టర్ అదేవిధంగా కార్పొరేట్ మేనేజ్మెంట్ ఇన్నోవేటివ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. సో జాతీయ స్థాయిలో ఉత్తమ ఖనిజ కంపెనీలు అధికారులను గుర్తించి వారిని ప్రోత్సహించేటువంటి విధంగా జియో మైన్టెక్ సంస్థ గురువారం ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్లో సో ఈ నేషనల్ టెక్నాలజీ డే ఉత్సవంలో భాగంగా ఈ అవార్డులు అయితే ప్రదానం చేయడం జరిగింది. నిన్న మనకు నేషనల్ టెక్నాలజీ డే అయితే జరగడం జరిగింది. దానిలో భాగంగా సో మన సింగరేణికి ఇక్కడ గ్లోబల్ రెయిన్బో అవార్డు అయితే రావడం జరిగింది. గుర్తుంచుకోండి, గ్లోబల్ రెయిన్బో అవార్డు ఇటీవల క్రింది ఏ సంస్థకు వచ్చిందని చెప్పేసి నేరుగా అడగవచ్చు. సింగరేణి అని చెప్పేసి గుర్తుంచుకొని నిన్న టెక్నాలజీ డే అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ డేని కూడా గుర్తుంచుకోండి. టెక్నాలజీ డే ఎప్పుడు అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో హైదరాబాద్లో వెబ్ వర్క్ సెంటర్ అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. హైదరాబాద్లో మరో డేటా సెంటర్ అందుబాటులోకి వచ్చింది. సో వెబ్ వర్క్స్ ఐరన్
మౌంటైన్ డేటా సెంటర్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని అయితే నెలకొల్పాయి. సో 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ డేటా సెంటర్ సంస్థకు తొలి సెంటర్ కావడం విశేషమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇటీవల వెబ్ వర్క్ సెంటర్ క్రింది ఏ నగరంలో వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో హైదరాబాద్ నగరం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే భారత్కు స్వర్ణం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ప్రతిష్టాత్మక ISSF షూటింగ్ ప్రపంచ కప్లో భారత ద్వయం దివ్య కావచ్చు, అదేవిధంగా సరబత్ జ్యోత్ సింగ్ స్వర్ణ పథకంతో మెరిసింది. సో గురువారం జరిగినటువంటి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దివ్య అదేవిధంగా సరబత్ జ్యోత్ జోడి సో 16-14 తేడాతోటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. సో స్వర్ణం పథకం రావడం జరిగింది అనమాట. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకు అజర్బైజాన్లో జరుగుతున్నటువంటి టోర్నీలో వీళ్ళకు స్వర్ణ పథకం వచ్చినట్టు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో అంతర్జాతీయంగా అత్యంత సమయపాలన కలిగినటువంటి ఎయిర్పోర్టుగా శంషాబాద్ నిలిచింది. సో గ్లోబల్ ఎయిర్పోర్ట్, లార్జ్ ఎయిర్పోర్ట్ విభాగాలు రెండింటిలోనూ అగ్రస్థానం దక్కించుకుంది. ఏవియేషన్ ఎనాలిటిక్స్ సంస్థ సీరియం ఇటీవల విడుదల చేసినటువంటి నివేదికలో దీని గురించి అయితే పేర్కొనడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, అంతర్జాతీయంగా అత్యంత సమయపాలన కలిగినటువంటి ఎయిర్పోర్టుగా మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిలవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 15 నుంచి ఇస్రో యువిక 2023 అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మంజూరవచ్చు. 325 మంది విద్యార్థులకు అంతరిక్ష ప్రాథమిక విజ్ఞానంపై శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రామీణ విద్యార్థులు సైన్స్పై ఆకర్షితులయ్యేలా ఇస్రో ఏటా చేపడుతున్నటువంటి యువ విజ్ఞాన కార్యక్రమం యువిక ఈ ఏడాది ఈ నెల 15 నుంచి ప్రారంభం కానట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యువిక 2023 అనేది ఏంటిదని చెప్పేసి అడుగుతాడు. సో ఇది ఏంటంటే గ్రామీణ విద్యార్థులను సైన్స్పై ఆకర్షితులయ్యేలా ఇస్రో చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ వీడియో నిన్న ఈవినింగ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, పార్ట్ 1 అది, పార్ట్ 2 సో ఈ రోజు లేదా రేపైతే పార్ట్ 2 రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ PDF కూడా మన యాప్లో అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా సో గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా గ్రూప్ 4 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి అయితే తీసుకొచ్చాం. చాలామంది అభ్యర్థులు వాటి గురించి అయితే అడగడం జరిగింది. ఒకసారి వెళ్ళి మీరు అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ సంబంధించిన శాంపిల్ PDFs కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, నచ్చినట్లయితే దాన్ని ఫాలో అవ్వండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.